హలో ఆల్. ఇవాళ డే 4 వ్లాగ్‌లో నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నానో, అలాగే రొటీన్‌గా ఏం చేస్తున్నా అనేది చూపిస్తున్నాను. మార్నింగ్ లేవంగానే మా బాబుకైతే పాలైతే ఒక స్టవ్ పైన పెట్టేశాను. అండ్ ఇంకొక స్టవ్ పైన అయితే మెంతులు, జీలకర్ర వాటర్ వేడికైతే పెట్టేశాను. అలాగే నైట్ బ్రౌన్ రైస్ నానబెట్టేసుకున్నాను. సో, ఆ బ్రౌన్ రైస్ అయితే 2 సార్లు కడిగేసి, ఆ తర్వాత మంచినీళ్ళు పోసేసుకొని పెట్టేసుకున్నాననమాట. ఈలోపు అయితే జీలకర్ర, వాము వాటర్ అయితే వేడైపోయింది. ఆ స్టవ్ మీదనే బ్రౌన్ రైస్ కూడా పెట్టేశాను. అలాగే ఈ మెంతులు, జీలకర్ర వాటర్ తాగేటప్పుడే నాకు కొంచెం ఫ్రీగా టైం దొరుకుతుందనమాట కూర్చోడానికి. దీనికి ముందు, దీని తర్వాత కూడా అస్సలు టైం అనేది దొరకదు నాకు. చాలా అంటే చాలా హెక్టిక్‌గా ఉంటుంది. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి ఎంత బిజీగా ఉంటుందో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఇంకా కర్రీకైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏం కూరగాయలు లేకపోవడం వల్ల కాకరకాయ ఉంది కానీ మా బాబు తినడు. సో, వాడికి నాకు అయితే చేసుకుంటాను. మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఆయన వచ్చాక మధ్యాహ్నం చేసుకోవడము, లేదు అంటే నార్మల్‌గా నేను ఎక్కువ కర్రీ చేస్తే అదే తినేయడము చేస్తూ ఉంటారు. సో, అందుకని ఇది ఎగ్ కర్రీ అయితే నాకు, మా బాబుకైతే చేశాననమాట. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే నేను వెగ్గీస్ అయితే స్టీమ్ చేసుకున్నాను. స్వీట్ పొటాటో, అలాగే క్యారెట్, స్వీట్ కార్న్, కొన్ని పల్లీలు అయితే నేను స్టీమ్ చేసేసుకున్నాననమాట. స్టీమింగ్‌కి అయితే పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. బ్రౌన్ రైస్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఎగ్ కర్రీ అయితే పెట్టేశాను. దీనికంటే ముందే మా బాబుకి అయితే లంచ్ ప్యాక్ చేశాను. వాడికి ప్యాక్ చేసిన తర్వాత నేను ప్యాక్ చేసుకుంటాననమాట. అండ్ మధ్యాహ్నం సాలడ్కి అయితే కీరా పెట్టేసుకున్నాను. అండ్ స్నాక్స్కి అయితే కొంచెం పపాయ ఉంటే ఆ పపాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే వాటర్ మిలన్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోతే ఇంకా అవైతే తీసి నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే ఈ వెజిటేబుల్స్ ఈ బౌల్‌లో ముందు వేసాను, కానీ ఇందులో సరిపోలేదు అనేసి వేరే బౌల్‌కి షిఫ్ట్ చేశాను. అయితే ఇవి స్ప్రౌట్స్ నేను చూపించాను కదా నా ప్రీవియస్ వీడియోలో, చూసారా మొలకలు ఎలా వచ్చాయో. సో, ఈ స్టీమ్డ్ వెగ్గీస్‌లో అయితే స్ప్రౌట్స్ కూడా వేసుకుంటున్నాను. స్ప్రౌట్స్ బెనిఫిట్స్ ఏంటో చెప్పాను కదా, యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే కొంచెం పెరుగు వేసేసి ఒక నిమ్మకాయ స్క్వీజ్ చేసి పెప్పర్ పౌడర్ కూడా వేశాను. అయితే ఇంకా ఉప్పు అదంతా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నిమ్మకాయ స్క్వీజ్ చేశాం కాబట్టి అదే పుల్లగా ఉంటుంది కదా, సో అది సరిపోతుందనమాట. చాలా బాగుంటుంది కూడా. చాలా ఫుల్గా ఉంటుంది మనకి స్టమక్ అనేది, తొందరగా ఆకలి అవ్వదు. అండ్ అలాగే నేను చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ, డైలీ 2 to 3 లీటర్స్ అయితే వాటర్ తీసుకోవాలి. సో, నేను ఏదో ఒక రూపంలో అనమాట, అంటే నేను ఆఫీస్కి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేశాక నేను కంపల్సరీ గ్రీన్ టీ అనేది తాగుతాను. ఎవ్రీడే 2 టైమ్స్ తాగుతాను. అండ్ అలాగే ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పాను కదా, సో ఆఫీస్లోనే కొంచెం రిలాక్స్గా ఉంటుంది వెళ్ళంగానే. సో, అందుకని నిదానంగా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అలాగే నేను గ్రీన్ టీ అయితే తీసుకుంటాను. అండ్ మధ్యలో వాటర్ కూడా తీసుకుంటాను. సో, మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది. ఆ లంచ్ ప్లేట్ అయితే నేను చూపించలేకపోయాను మీకు. సో, ఇక్కడైతే నైట్ అయితే డిన్నర్కి నేను చపాతీ తీసుకుంటున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీలో బీట్రూట్ ఇంకా క్యారెట్ అయితే మిక్స్ చేశాను అనమాట. సో, నేను ఈ క్యారెట్, బీట్రూట్ డేలో కంపల్సరీ ఏదో ఒక రూపంలో అయితే పెట్టుకుంటానండి. సో, చాలా హెల్త్కి మంచిది మనకి క్యారెట్ ఇంకా బీట్రూట్. సో, డైలీ కంపల్సరీ తీసుకుంటాను ఏదో ఒకలాగా. సో, ఇదైతే నేను పిండి అయితే కలిపేసాను మల్టీగ్రెయిన్ ఆట. అలాగే చపాతీ అయితే చేసేస్తున్నాను. నాకు నార్మల్గా గోధుమ పిండితో చపాతీ చేసుకుంటే కొంచెము స్టమక్ పెయిన్ అనేది వస్తుంది. సో, ఈ మల్టీగ్రెయిన్ ఆట యూస్ చేస్తున్నప్పటి నుంచి అయితే అలాగైతే లేదు. సో, నేనైతే పుల్కాలు ఇలా అయితే చేసుకుంటాననమాట. ఆయిల్ అసలు ఏమీ ఉండదు, ఇందులో ఉప్పు ఏమీ ఉండదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం వేసాం కదా బీట్రూట్ ఇంకా క్యారెట్. ఏదైనా పాలకూర అంటే ఆకుకూర టైప్ ఏదైనా ఉన్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీ. సో, దానికైతే ఎగ్ కర్రీ చేశారు మా హస్బెండ్. సో, ఎగ్ కర్రీ అయితే వేసుకొని నేను తినేస్తున్నాను. అయితే నేను పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ ఏంటి అంటే మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. ఇంటి విషయాలలో, ఇంటి పనుల్లో కానీ. ఈవినింగ్ ఆయన్నే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. నాకు ఏదైనా ప్రత్యేకంగా కావాలంటే కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు నేనే చేసుకుంటూ ఉంటానన్నమాట.